అయితే ఈ సీజన్లో మరో స్పెషాలిటీ ఉంది. అదే కామన్ మ్యాన్ కాన్సెప్ట్. అగ్ని పరీక్ష అనే కంటెస్ట్ ద్వారా 15 మంది సామాన్యులను ఎంపిక చేసి ఓటింగ్లో పెట్టారు. వీరిలో 5 మంది బిగ్ బాస్ హౌస్ లోపలకు వెళ్లనున్నారు. వారెవరన్నది బిగ్ బాస్ గ్రాండ్ లాంచింగ్ దాకా తెలియదు. ఇక ఎప్పటిలాగే పలువురు వెండితెర, బుల్లితెర సెలబ్రిటీలు ఈసారి హౌస్లోకి అడుగు పెట్టనున్నారు. అందులో కొందరు హీరోయిన్స్ కూడా ఉన్నట్లు టాక్. నరసింహనాయుడు, నువ్వు నాకు నచ్చావ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆశా సైని అలియాస్ ఫ్లోరా సైని ఈసారి హౌస్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు టాక్. అయితే ఆమెతో పాటు మరో హీరోయిన్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఆమెనే సంజనా గల్రాని. 2005లో తరుణ్ నటించిన సోగ్గాడు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది సంజనా గల్రాని. ఆ తర్వాత ప్రభాస్ బుజ్జిగాడుతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో త్రిష చెల్లెలిగా అమ్మడి క్యూట్ యాక్టింగ్కు మంచి మార్కులే పడ్డాయి. వీటి నటించి మెప్పించినా ఈ తర్వాత కనిపించకుండా పోయింది. ఇక కన్నడతో పాటు వివిధ భాషల్లో సంచలన విజయం సాధించిన దండుపాళ్యం సినిమాలో నెగటివ్ పాత్రతో అందరినీ భయపెట్టింది. సినిమాల సంగతి పక్కన పెడితే 2020 కరోనా టైంలో ఓ డ్రగ్స్ కేసులో సంజన గల్రాని అరెస్ట్ అయ్యింది. సంజన 3 నెలలు జైలు శిక్ష కూడా అనుభవించింది. అయితే బెయిల్పై బయటకు వచ్చింది. అప్పట్లో సంజన అరెస్ట్ సినిమా ఇండస్ట్రీలో తీవ్ర సంచలనం రేకెత్తించింది. అదే ఏడాది బెంగుళూరుకు చెందిన అజీజ్ పాషా అనే వైద్యుడిని పెళ్లి చేసుకున్న సంజన మక్కాను సందర్శించడం, బుర్ఖా ధరించడం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం ఈ అమ్మడికి 2 పిల్లలు ఉన్నారు. ఇటీవలే రెండో బిడ్డకు జన్మనిచ్చిన సంజన బిగ్ బాస్లోకి వస్తుందో రాదో తెలియాలంటే షో లాంచింగ్ వరకు ఆగాల్సిందే.